సార్ అయితే ప్రస్తుతం అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లుపై ఒక చర్చ అయితే నడుస్తోంది. ఒక వివాదం నడుస్తోంది. ఇది కేవలం మోడీ, అమిత్ షాల వ్యూహంలో భాగమా? అంటే బ్లూ ప్రింట్‌లో భాగమా? లేదంటే రాష్ట్ర స్థాయి ప్రయోగంగానే చూడాలా? ఎస్ అండి. ఇప్పుడు యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి. ఈ ఉమ్మడి పౌర స్మృతిని ఇటు గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్ తర్వాత 4వ రాష్ట్రంగా ఉమ్మడి పౌర స్మృతి బిల్లుని అంటే యూసీసీ బిల్లుని అస్సాం శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది బిశ్వాంత్ శర్మ. ఇప్పుడు దీన్ని అక్కడ అపోజిషన్ పార్టీలు 3 అపోజిషన్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. కానీ యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఇప్పుడు అస్సాంలో ఏంటంటే ఇటు ఉత్తరాఖండ్, గుజరాత్ల కంటే ఇంకా ఒక పెద్ద దేశవ్యాప్త బ్లూ ప్రింట్ కనపడినట్టు మనకు కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఇది మోడీ షాలు 2029 ఎన్నికల్లో అతిపెద్ద అజెండా అవ్వబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. 2024 డిసెంబర్ ఎన్నికల్లో అదే అతిపెద్ద విషయం అనమాట. లోక్సభలో యూసీసీ వస్తుంది, యూసీసీ ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తా, ఒకటే దేశం ఒకటే చట్టం కింద అనుకుంటూ మోడీ గారు మొదలెట్టారు. 400 సీట్లు అడగడం జరిగింది, కానీ 240కే పరిమితమైంది. ఇప్పుడు అస్సాంలో దీనిని ఈ దేశవ్యాప్త బ్లూ ప్రింట్గా మోడీ షాలు అమలు జరుపుతున్నారంటే మనం కాదనలేం. ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అజెండా దేశంలో 3 ప్రధానమైన పాయింట్ల మీద ఉండేది. ఒకటి అయోధ్య రామ్ టెంపుల్, అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని స్క్రాప్ చేయడం, అది కూడా ఫుల్ఫిల్ చేశారు. కానీ ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ అజెండాలో 3 ఒకటైన యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా ఒకటే చట్టం అనేది ఇంకా అమలు చేయలేకపోయింది ఇటు ఆర్ఎస్ఎస్ బీజేపీ. ఇది కాకపోతే మూడోసారి మోడీ 3.0లో ఇది కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చేసింది అనమాట. మరి అస్సాంలో ఇదే అమలు చేసి దేశవ్యాప్తంగా ఇది వచ్చే 2029 ఎన్నికలకి అతిపెద్ద మ్యాండేట్ ప్రధాన పాయింట్ చేయబోతున్నారంటే అవుననే మనం చెప్పాల్సి వస్తే ఇప్పుడు అస్సాంలో చూస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ అస్సాంలో చూద్దాం. దేశవ్యాప్తంగా ఇది అమలు సాధ్యమా కాదనేది కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు అస్సాంలో చూస్తే అస్సాంలో ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లో సహజంగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అనేది భారత రాజ్యాంగంలో ఆ పార్ట్ 4లో ఉన్న తర్వాత ఇది మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దాంట్లో ఒక భాగం అనమాట. ఇందులో ఆర్టికల్ 44 ప్రకారం అక్కడ ఒక పదాలు ఉంటాయి అనమాట. స్టేట్ మస్ట్ షల్ ఎండేవర్ టు ప్రొవైడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ది ఆల్ పీపుల్ అక్రాస్ ది టెరిటరీ. ఏ పదాలు ఉంటాయండి అంటే స్టేట్ అంటే ప్రభుత్వం, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కాదు, స్టేట్ ప్రభుత్వం ఏదైనా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అందరి ప్రజలకి సమానమైన చట్టం తీసుకురావాలి. సివిల్ చట్టాలు అన్నమాట, క్రిమినల్ కాదు. ఇది తీసుకురావాలి అనేది ఒకటి ఉంటుంది. ఇది ఏంటంటే ఇటు సివిల్ కాదు, క్రిమినల్ కాదు. క్రిమినల్కి సిఆర్పిసి కోడ్ ఉంటాయి, సివిల్ చట్టాలు వేరుంటాయి. కానీ ఇదేంటంటే పర్సనల్ యాక్ట్ అంటారన్నమాట. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన చట్టాలు ఒకటే ఉండాలని ఉంటాయి. ప్రస్తుతం దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి లేదండి. ఉమ్మడి పౌరస్మృతి అంటే హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్ అని 2 ఉంటాయి 1955. ఈ వేరు ఉంటాయి. ముస్లిమ్స్కి పర్సనల్ లాస్ వేరుంటాయి, క్రిస్టియన్స్కి వేరుంటాయి, పార్సీస్కి వేరుంటాయి మన ఇండియాలో. ఈ విధంగా 4 మతాలు ప్రధాన 4 సిక్కులకి వేరుంటాయి. 4 మతాలకి వేరు ఉన్నాయి, కానీ అన్ని మతాలకి ఒకటే లా లేదు. ఈ లాలు ఏంటంటే ముఖ్యంగా 4 విషయాలను నిర్ధారిస్తాయండి. ఒకటి మ్యారేజ్, పెళ్ళి, తర్వాత విడాకులు, డైవర్సు, తర్వాత వారసత్వం, ఎవరు సక్సెషను, తర్వాత అడాప్టేషన్, దత్తత అనే విషయాల్ని నిర్ధారిస్తాయి అన్నమాట. ఒకటి మ్యారేజు, సక్సెషను, తర్వాత అడాప్టేషను, వీటి 4 విషయాల్ని నిర్ధారిస్తాయి అనమాట. మరి ఈ విషయాలు ఒక్కో మతంలో ఒక్కోలా ఉంటాయి. విడాకులు చూడండి, ముస్లిమ్స్లో ట్రిపుల్ తలాక్ అంటే విడాకులు అయిపోతాయి, ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. తర్వాత కొన్ని కమ్యూనిటీస్లో ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, కొన్ని కళ్ళలో ఒకటే మ్యారేజ్ చేసుకోవాలి. పిల్లలకి, ఆడపిల్లలకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం, వారసత్వం ఉండదు. వీటన్నిటిని ఒకటే విధంగా ఉండేటట్టు తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది రాజ్యాంగంలో నిర్ధారించింది కాబట్టి నెత్తి మీద పెట్టలేదు, ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఫండమెంటల్ రైట్స్ కాదు ఇదే అనమాట. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏ స్టేట్కి ఆ స్టేట్, బీజేపీ స్టేట్స్ అంటే కేంద్రంలో ప్రవేశపెట్టలేకపోయింది. వెంటనే ఇటు గుజరాత్, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఆమోదించేశాయి. ఇప్పుడు గోవా అంటే ఎప్పుడు ఇండిపెండెన్స్ ముందు నుంచి ఉంటుంది, అది ఓకే. ఇప్పుడు అస్సాం కూడా ఆమోదిస్తుంది. అంటే ఏంటి, అస్సాంలో ఇప్పుడు ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీస్ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. ఇది పెద్ద వివాదాస్పదం. మరి అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నప్పుడు ట్రైబల్ కమ్యూనిటీస్ని ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు ఆయన? మళ్ళీ ముస్లిమ్స్లో ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ట్రిపుల్ తలాక్, పాలిగామి, బైగామి, ద్వి వివాహం చేసుకోవడం, 2 కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడాన్ని అక్కడ నిషేధిస్తున్నారు. ఇప్పుడు అలా చేసుకుంటే 10 సంవత్సరాలు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది.
తర్వాత లివ్ ఇన్ రిలేషన్షిప్ మ్యారేజ్లో కొత్తగా వచ్చింది కాబట్టి అది కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా లివింగ్ ఇన్ సహజీవనాలు చేసుకుంటే నెలలోపు రిజిస్ట్రేషన్ అవ్వాలి, లేదా 3 సంవత్సరాలు 10,000 పెనాల్టీ, కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు. ఇలాంటివి తీసుకొస్తున్నారు. వీటిని అక్కడ ఉన్న మైనారిటీ కమ్యూనిటీ, ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ వ్యతిరేకిస్తున్నాయి యాజ్ యూజువల్గా. ఎందుకంటే ఇది యునానిమిటీ, ఏకాభిప్రాయంతో పెట్టడం లేదు అనేది ఒక అపవాదం ఉంది. మరి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు పెట్టలేకపోతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చాలా పెద్ద విషయం అండి, రాజ్యాంగంలోనే అతిపెద్ద వివాదాస్పదమైన విషయం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారత రాజ్యాంగంలో విశ్వశర్మ అంటున్నారు, ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాన్ని నేను పూరిస్తున్నానని. కానీ అది మరి భారత రాజ్యాంగ నిర్మాతల లక్ష్యాన్ని పూరిస్తున్నారనేది ఒక్క విషయం పరిశీలించాలి. నేను ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని మాట్లాడతాను. ఐఎమ్ నాట్ ఫేవర్ ఆఫ్ ది బీజేపీ, ఐఎమ్ నాట్ ఫేవర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. తటస్థంగా ఓన్లీ రాజ్యాంగంలో ఏమి చెప్పబడింది అనే దాన్ని ఇప్పుడు నేను మాట్లాడతాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 44ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి రాజ్యాంగ నిర్మాతలు అక్కడ వాలంటరీగా పెట్టి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో పీపుల్ని అడిగారన్నమాట, మీరు కావలసినప్పుడు పెట్టుకోండి అని. మరి అప్పుడు అంబేద్కర్ వీళ్ళందరూ ఎందుకు పెట్టలేదంటే అప్పుడు దేశ విభజన, మైనారిటీలు, ఇటు ద్విజాతి, ఇదంతా ఉంది. ఇదేంటంటే దేశంలో ఉన్న మైనారిటీలు అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు, అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో పెట్టుకోవాల్సిన విషయము. అందుకే భవిష్యత్ తరాలకు వాళ్ళు వదిలేశారు. కానీ ఇప్పుడు ఏకాభిప్రాయం అప్పుడున్నట్టు కూడా లేదండి. అంత దారుణమైన పరిస్థితి అండి. మతతత్వ పార్టీలు, కులతత్వ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వచ్చేయడం వల్ల యూనిఫామ్ సివిల్ కూడా అంత ఈజీ కాదు ఇప్పుడు. మరి అలాంటప్పుడు ఇంపోజ్ చేయొచ్చా? భారత పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ నెత్తి మీద పెట్టేయచ్చు అంటే పెట్టకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఏకాభిప్రాయం అనేది ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేశ విభజన ఇవన్నీ పరిస్థితులు చూసి మరి ఇలాంటి దేశంలో ఏకాభిప్రాయం వచ్చేదాకా వెయిట్ చేయాలి, కానీ ఇలా పెట్టకూడదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి వెళ్ళిపోయి. అఫ్ కోర్స్ ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి స్టేట్లు పెట్టుకోవచ్చు, ఉమ్మడి లిస్ట్లో ఉంటుంది కాబట్టి. కానీ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ పెట్టినప్పుడు ఈ లాస్ ఉండడానికి వీలు లేదు. మరి ఇప్పుడు బీజేపీ బ్లూ ప్రింట్ ఏంటంటే ఇది ఎలాగో ఏకాభిప్రాయం రాదు, మైనారిటీలు ఒప్పుకోరు, 80-79% హిందువులు, మిగిలిన వాళ్ళు ఒప్పుకోరు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిక్కులు వీళ్ళు ఎవరు ఒప్పుకోరు కాబట్టి, ముఖ్యంగా ట్రైబల్స్ ఒప్పుకోరు కాబట్టి ఇదంతా బలవంతంగా పెట్టేద్దామని తీసుకొస్తున్నారు. మరి ఎలా పెట్టడం కుదురుతుందంటే కొన్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మనం కేసులు చూడాలండి. 1985లో వచ్చిన షా బానో కేసుల టైంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిక్వెస్టెడ్ ది ఇండియన్ గవర్నమెంట్ టు బ్రింగ్ ది యూసీసీ, ఉమ్మడి పౌరసత్వాన్ని తీసుకురమ్మని ఆదేశించలేదు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసింది, ఇట్ అర్జ్డ్ అనమాట. తర్వాత సరళ ముద్గల్ కేసు 1995లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది వీలైనంత వరకు ట్రై చెయ్యండి అని. తర్వాత జా వల్లభ్ మట్టన్ యూనియన్ ఆఫ్ ఇండియా 2003 కేసులో కూడా యూసీసీని తీసుకొస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. తర్వాత సయాజీరావు యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటారు, ఇదే ట్రిపుల్ తలాక్ కేసు 2017లో. ఈ టైంలో కూడా అరే ఉమెన్ కోసం ఈక్వాలిటీ ఇవ్వడం కోసం చక్కగా యూసీసీ వస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. తర్వాత జోసెఫ్ పాలో కటిన్హో ఆర్ మరియా లూజియా కేసు అంటారు, దీన్ని 2019లో వచ్చింది. ఇది గోవా సివిల్ కోడ్కి సంబంధించి ఈ టైంలో కూడా. తర్వాత రీసెంట్గా కర్ణాటక హైకోర్టు 2005లో కూడా ఈ కేసులో కూడా యూసీసీ వస్తే బాగుంటుందని సూచించడం జరిగింది. ఒక్కటి ఇక్కడ మర్చిపోకూడదు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఆఫ్ యూసీసీ అనేది చాలా ఉత్తమం ఇండియాకి, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ కూడా చెప్తారు అది. కానీ ఈ ఉమ్మడి పౌరస్మృతి అనే దాన్ని తీసుకురండి అని సుప్రీంకోర్టు సూచించింది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఆదేశించలేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఈ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 44లో ఏకాభిప్రాయంతో తెచ్చుకోండి అని ఉంటుంది. దాన్ని అమలు చేయాలి అంటే ఇప్పుడు మన ఇండియన్ పార్లమెంట్లో 2/3 మెజార్టీతో ఆమోదం పొందాలి ఉభయ సభల్లో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించాలి. దీంతోపాటు సగం కంటే ఎక్కువ స్టేట్లు దాన్ని ఆమోదించినప్పుడు అది చట్టంగా మారుతుంది. మరి ఇది అంతా ఏకాభిప్రాయంతో నడవాలి, ఇది అనమాట. ఇది ఏకాభిప్రాయం లేకుండా నెత్తి మీద పెట్టడం అనేది రాజ్యాంగబద్ధత కాదు. కాబట్టి అస్సాం పెట్టేది మంచిది కాదు. ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెట్టలేకపోతుందంటే కుదరదు. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు బిశ్వాస్ శర్మ చెప్తున్నట్టు ఇది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ యొక్క లక్ష్యాన్ని పూరిస్తున్నాను, కానీ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అక్కడ రాజ్యాంగ నిర్మాతలు అంబేద్కర్ తదితరులు అక్కడ ఆమోదించింది ఏంటంటే వాళ్ళు నెత్తి మీద ఆళ్లే పెట్టేద్దరు కదా. అప్పుడు మంచిదే, అది చాలా ఉత్తమం. ఇప్పుడు ఈ స్త్రీలు కానీ ప్రాంతీయతత్వం, జాతీయత, తర్వాత ఏకత్వం అనేది ఇదంతా ప్రోధి చేయడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అత్యున్నతమైన బెనిఫిట్స్ ఉన్నాయండి. కానీ ఏకాభిప్రాయంతో రాకపోతే ఏంటి,
దేశం ఎలా విడిపోయాం మనం గుర్తుందా బ్రిటిష్ వారి టైంలో. కాబట్టి ఇలాంటి అవకాశం లేకుండా ఉండడానికి అరే బాబు భవిష్యత్తులో అందరూ ఏకమయ్యి మాట్లాడుకుని ఏకాభిప్రాయంతో తెచ్చుకోండి అనేది రాజ్యాంగ నిర్మాతల యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే సుప్రీంకోర్టు కూడా ఇంతవరకే దాన్ని ఆదేశించలేదు. ఎంతో ఉత్తమం ఉన్న ఇప్పటికీ పర్సనల్ లాసే ఇంప్లిమెంట్ అవుద్ది. సుప్రీంకోర్టు చాలా తీర్పుల్లో ఏదో హేతుబద్ధంగా కొన్ని తీర్పులు ఇచ్చింది, కానీ షాబు అనే వీటికి ఇప్పుడు త్రిపుల్ తలాకి కేసులు ఇచ్చినా కానీ అది కూడా పర్సనల్ లాసే ఫాలో అవుతుంది. ఆదేశించలేదు అంటే ఏకాభిప్రాయంతో తెచ్చుకోండి. సుప్రీంకోర్టుకి తెలుసు ఏకాభిప్రాయం అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎంత టైం వచ్చినా ఏకాభిప్రాయంతోనే రావాలి. భారతదేశం అనేది యూనియన్ ఏదంటే మనకి భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది కాబట్టి. ఇది ఏదో అమెరికా కాదు, ఇదేదో బ్రిటన్ కాదు, ఒక ఏకమతాలు ఉండి పట్టమని పెట్టేయడానికి. అంతవల్ల ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉండాలనేదే ఇక్కడ రాజ్యాంగ నిర్మాతలు బీజేపీ ఆర్ఎస్ఎస్ లక్ష్యం. ఇది మూడోదైనా ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్కి సంబంధించింది కాదు, రాజ్యాంగానికి సంబంధించి ఇండియా ఎట్ లార్జ్ భారతదేశం ఏకత్వంతో ఒక అద్భుతమైన స్టిల్ ఎటర్నల్ దాకా భవిష్యత్తులో కూడా తిరుగులేని దేశంగా ఉండడానికి తెచ్చుకునే ఒక చట్టం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏకాభిప్రాయంతో ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఇది బీజేపీ యొక్క బ్లూ ప్రింట్ అవ్వచ్చు అస్సాంది. ఎందుకంటే బిశ్వాస్ శర్మ ఇప్పుడు ఎలక్షన్ అవగానే తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ గుడ్. ఏకాభిప్రాయంతో అపోజిషన్ అక్కడ ఆయన ఏకాభిప్రాయంతో తీసుకురావాలి, లేకపోతే వెయిట్ చేయాలంటే దిస్ ఈజ్ వాట్ ది కాన్స్టిట్యూషన్ యాక్చువల్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది అంటే ముఖ్య ఉద్దేశం అనమాట రాజ్యాంగ నిర్మాతలది.